హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. నేను ఇవాళ మియాపూర్ టెంపుల్కి అయితే వచ్చాను. ఇవాళ అమావాస్య కదా, చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. సరే, అమ్మవారి దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారు కదా, చాలా మంది జనాలు ఉన్నారు ఇవాళ. ఇదే మియాపూర్ కాళీమాత టెంపుల్. జనాలు చూడండి, ఇవాళ చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుందండి. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం చాలా మంది జనాలు వస్తారు ఇక్కడికి. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉందో. ఇక్కడ వచ్చేసి నాగదేవత అండి. ఇక్కడ వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి. చూసారు కదా, ఇవాళ అయితే చాలా మంది జనాలు ఉంటారు ఇక్కడ. చాలా పబ్లిక్ ఉంటుంది. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి కాలభైరవ స్వామివారు. ఈ గుమ్మడి దీపాలు చూస్తున్నారు కదా, మన ఇంట్లో నరదిష్టి ఉన్నా, చెడు ఉన్నా, ఇంట్లో మ్యారేజ్ కాకపోయినా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాలన్నా, ఏది జరగాలన్నా ఈ గుమ్మడి దీపాలు పెడితే మన ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి. ఇక్కడ ఇవాళ మేకను కోసి అన్నదానాలు కూడా ఉంటాయండి. 1 o'clock అన్నదానాలు. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు అంటే చాలా మందికి నమ్మకము. పైకి వెళ్దాం మనం. ఇక్కడ వచ్చి అమ్మవారి ఎదురుగా శివలింగం ఉంది. అసలు ఎక్కడ ఉండదు.